మిత్రులారా అందరికీ నమస్తే. తెలంగాణ పాలిటిక్స్ మంచి ఊపులో ఉన్నాయి. మంచి హడావుడిగా కూడా ఉన్నాయి. ఇది పరిస్థితి. సో, కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెదవిరుపు మొదలైందా? అవునని కొంతమంది అంటున్నారు. మరి మిగతా పార్టీలు అంతకంటే బాగున్నాయా అంటే చెప్పలేము. ఇది పరిస్థితి. లేటెస్ట్‌గా కవిత ఏప్రిల్ 25, 2026న టీఆర్ఎస్ పార్టీ పెట్టింది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదండి. తెలంగాణ రాష్ట్ర సేన అట. సో, ఆమె కొన్ని ఇది చేసుకుంటూ వచ్చింది. కొన్ని విమర్శలు చేసుకుంటూ వచ్చింది. కేసీఆర్ అంటే నేతన్నలు, పద్మశాలీలు, నేత కార్మికులు చనిపోతా ఉంటే జోలెబట్టుకొని వాళ్ళకి ఆర్థిక ఫండింగ్ చేసి వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవటానికి గతంలో పనిచేశాడని, ఇలా రాష్ట్రంలో ఏం జరిగినా కూడా 2023లో ఓడిపోయిన తర్వాత రాష్ట్రంలో ఎవరికే కష్టం వచ్చినా ఫామ్ హౌస్కే పరిమితమైండు. పాత కేసీఆర్ కాదు కేసీఆర్. పాత కేసీఆర్ మానవతావాది. ప్రస్తుత కేసీఆర్ మనిషి కాదు మరమనిషి. కొద్దిమంది గుంటనక్కల చేతుల్లో వాళ్ళ ఎత్తుగడల్లో ఉన్నటువంటి మనిషిగా ఇలా కవిత అలియాస్ కవితక్క తను పార్టీ పెట్టిన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో టీఆర్ఎస్ పేరుతో చేసింది. సో ఆమె విద్య, వైద్యం, యువత, రైతు, మహిళలకు సంబంధించినటువంటి అంశాల పేరుతోని సామాజిక న్యాయం పేరుతోని 5 అంశాలని మళ్ళీ చెప్తాను. 1 విద్య, 2 ఉచిత విద్య, ఉచిత వైద్యం, యువతకు సంబంధించిన అంశాలు, సామాజిక న్యాయం, రైతు అంశాలు. ఈ 5 అంశాలను ఎజెండాగా తీసుకొని మొదటగా రిలీజ్ చేసింది. ఇంకా ఎన్నికల మేనిఫెస్టో వస్తుంది టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన పేరుతోని. కేసీఆర్ తన తండ్రి కేసీఆర్ మీద విమర్శలు చేస్తూ ఇక రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి కర్కోటకుడు అంటూ కొన్ని ఉదాహరణలు ఈ సందర్భంలో కవిత ప్రస్తావించిన సందర్భాన్ని మనం చూస్తాం. ఏమని ప్రస్తావించిందయ్యా? భూదాన భూములు కూలగొడతా ఉంటే పట్టినట్టుగా ఉంటాడు. ఆడపిల్లల మీద అగత్యాలు జరుగుతూ ఉంటే చూసి చూడనట్టుగా ఉంటాడు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటాలు రావటంలో చంద్రబాబు నాయుడు పట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తూ విభజన చట్టం హామీలు అమలు చేయకుండా నత్తనడక నడిపిస్తాడు. రావలసినటువంటి నదీ జలాల మీద గట్టిగా ఫైట్ చేయడు. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలు కాపాడటంలో వ్యవహరిస్తున్నాడు. తన ప్రత్యర్థులను అణిచివేయటంలో కఠినంగా హిట్లర్లాగా, రాచరిక పరిపాలనలాగా, కర్కోటకుడుగా ఇలా రేవంత్ రెడ్డి తయారయ్యాడు చెప్పేసి కవితక్క చెప్తా ఉన్నది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకున్నప్పుడు చూద్దాం ప్రజాదరణ ఎలా ఉంటుందో. కవితక్క పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సేన పార్టీకి ఎలా ఉంటుందో చూద్దాం. ప్రజలు ఎవరైనా ఎన్నికల సంఘం ముందు, ఎలక్షన్ కమిషన్ ముందు దరఖాస్తు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు అవుతుంది అనుకుందాం. ఆ ఖర్చులు, మెయింటెనెన్స్ అన్నీ ఒక్కొక్క టీం ఒక్కొక్క రేటుకి చేస్తూ ఉంటుంది. కానీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల మనసులను ఎలా చూరగొంటారో చూడాలి. సో ఇలా కర్కోటకుల పాలన కొనసాగుతుంది కాబట్టి నేను ఒక అక్కగా, ఒక అమ్మగా మారి ఈ రాష్ట్ర ప్రజల యొక్క భావాలకు అనుకూలంగా, మనోభావాలకు అనుకూలంగా వెళ్తాను. అమ్మకైతేనే ప్రజల మనోభావాలు తెలుస్తాయి అంటూ పరోక్షంగా అటువైపు జయలలితని ప్రస్తావించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. సో ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వచ్చినప్పుడు తెలంగాణ ఆర్టీసీ శంకర్ గౌడ్ చనిపోయాడు ఆర్టీసీలో. సరే, సమ్మెకు సంబంధించిన డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి యాక్సెప్ట్ చేసి ప్రభుత్వంలో విలీన ప్రక్రియకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆర్టీసీ నాయకులతో పాటు, ట్రేడ్ యూనియన్ నాయకులతో పాటు మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని విలీనం చేస్తే అనేక సమస్యలు వచ్చినాయి. ట్రాన్స్ఫర్స్లో కానీ, ఇంకోట్లు కానీ అట్లా రాకుండా, ఆ సమస్యలు లేకుండా మెర్జ్ చేస్తే రానటువంటి కమిటీలు వేసి తర్వాత విలీనం చేస్తామని వాళ్ళు అడిగిన టీఏలు, డిఏలు, అలవెన్స్లు, పిఆర్సీలు కూడా దాదాపుగా 30 నుంచి 40 దాకా పెట్టినట్టున్నారు డిమాండ్స్. వాటిలలో మేజర్ ఒప్పుకున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. దాంతో పాటుగా లేటెస్ట్గా భూదాన భూములు జరిగినటువంటి వాటికి సంబంధించి కూడా సరిదిద్దుకొని వాళ్ళకి పేదలకు అక్కడ ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడత స్టార్ట్ అయింది. ఇళ్ళ స్థలాల ఎంపికకి సంబంధించి, ఇళ్ళకి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఎక్కడ విషయం ఎక్కడైనా సన్నంగా ఉన్నది. సో ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయనేది పెద్ద మిత్రులు తెలియజేసుకుంటా ఉన్నాం. సో ఈ క్రమంలో నేను ఇంకా ఏం తెలియజేసుకుంటాను అంటే, సో మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణ ఉద్యమాలకు సంబంధించి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ విడత చేసినప్పుడు సుమారుగా 80 లక్షల దరఖాస్తులు వస్తే 65 లక్షల మంది ఎలిజిబిలిటీ అని అన్నారు. మరి వాడు కట్టించింది 5 లక్షలు అన్నారు. మరి ఎన్ని కంప్లీట్ అయ్యాయో చూడాలి, ఏ దశలో ఉన్నాయనేది. మరి 65లో 65 పోతే ఇంకా 60 లక్షల మందికి ఇవ్వాలి. ఇంకా వాళ్ళకి 2.5 సంవత్సరాలు మాత్రమే పీరియడ్ ఉన్నది. సో ఆ విధంగా ఏం చేస్తారో చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు
నేను ఎవరి టీం వాళ్ళే అవినీతి ఆరోపణలు వినపడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో కొన్ని సక్సెస్ చేసుకుంటూ వెళుతున్నప్పటికి కూడా ఎప్పటికప్పుడు ఛాలెంజెస్ అయితే మనకి కాంగ్రెస్ తరపు నుంచి కనపడతా ఉన్నది. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. ఇది కేవలం ఆర్టీసీకి సంబంధించిందే కాదు, ఏదైతే ఉందో ఉద్యోగ కార్మిక సంఘాల పట్ల కూడా నిర్లక్ష్యం ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సీఎం వస్తే కలవనటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఫామ్ హౌస్కి ఈయనకి పెద్ద తేడా ఉంది అనేది మనకు కనపడతా ఉంది. సో రాష్ట్ర పరిస్థితి కూడా అంత పరిస్థితి బాగలేదు. పిండి కొద్దీ రొట్టెన్న సొందంగానే తయారైంది. ప్రజల్లో తీవ్ర తిరగకంది ఉందని చెప్పలేమే కానీ పెదవి విరుపు అయితే ఉన్నది. సో మారక ద్రవ్యాలు అయితే పెరుగుతూ ఉన్నాయి, మత్తు పదార్థాలు పెరుగుతూ ఉన్నాయి, వాటిని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ఏం చేసినా నేను మళ్ళీ ఇదైన తర్వాత చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో సవాలుకు ప్రతి సవాలు జరుగుతున్నాయి. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే రానిచ్చేదేలే, ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే నా పేరు మార్చుకుంటా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇది. సో నిజంగా అట్లా జరుగుతుందా? ఆంధ్రాలో కూడా పవన్ కళ్యాణ్ గెలవడు, వాళ్ళ పార్టీ అధికారం రాదంటే వచ్చింది. ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డిగా మా పేరు మార్చుకున్న పరిస్థితి మనం చూస్తాం. కానీ అందరూ కూడా ఆయన ముద్రగడ పద్మనాభ అనే ఉంటారు. రాజకీయ నాయకులు కేడర్ల విశ్వాసం పెంచడానికి, కాంగ్రెస్ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం పెంచడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అలా అని ఉండొచ్చు. ఇక కేసీఆర్ కూడా మధ్యకాలంలో జీవన్ రెడ్డి పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంలో సీనియర్ కాంగ్రెస్ లీడర్ 14-16 సార్లు పోటీ చేశాడు, 6 సార్లు గెలిచాడు. ఆయన తెలియని కాంగ్రెస్ రాజకీయం లేదు. కాంగ్రెస్లో ఆయన గ్రూప్ రాజకీయాల్లో ఆయన బయటకు వెళ్ళిపోయి సందర్భంలో సభలో ఆయన మాటలు ఎంతమంది కోరుకున్నా నేను సచ్చేదే లేదు, కాంగ్రెస్ అధికారం ఇచ్చి గోసపడుతున్నాం, ఆ విషయం ప్రజలకు తెలుసు, నేను బరాబర్ మళ్ళీ అధికారంలోకి వస్తాను. దాంతో పాటు సవాలుకు ప్రతి సవాలు ఇస్తున్నట్టుగా నన్ను రావాలని చూస్తున్నారు, బరాబర్ బతుకుతానట్టుగా వీడియోస్ కూడా నేను చూశాను. ఇది పరిస్థితి. అధికార ప్రతిపక్షాల మధ్య ప్రతి సవాళ్ళ మధ్య జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోతుంది కాబట్టి ఇక మూమెంట్ పెరుగుతుంది. మొదట 48% ఓట్లు ఉన్నాయి. నేను పాలిటిక్స్లోనే ఉన్నాను అప్పుడు. 48% ఓట్లు కేటీఆర్ లేటెస్ట్గా చెప్తా ఉన్నాడు. 25% ఆయన 25% అంటే దాదాపు 25%, 22% పడిపోయింది తెలంగాణలో బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్, బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్. సో ఇది పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కేసీఆర్ మొదటిసారి ఊపుగా గెలిచిన, రెండోసారి గెలిచిన తర్వాత లెక్కలేనితనం వచ్చేసింది. ఆయన ప్రశ్నించిన వాళ్ళని ఈటెల రాజేంద్ర నిలగొట్టాడు. అసలు ఎవరిని ఆయనకు ఎదురు మాట్లాడితే ఉండొచ్చే పరిస్థితి లేనట్టుగా మనకు కనపడేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో సోదరులారా, సోదరిమణులారా, ఇట్లాంటి పరిస్థితులు అయితే మనకు కనపడతా ఉన్నాయి. సో దొరపోకడలు ఉన్నాయనేది ఉంటుంది. యావత్ బీసీ సమాజం కూడా కేసీఆర్ మీద వ్యతిరేకత ఉన్నదంటే ఇలా ఆశ్చర్యపోవాల్సిన పని లేదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే కటాఫ్ ఆధిపత్య కులాలకు సంబంధించిన రిప్రజెంటేటివ్గా 50% కటాఫ్తో ఏదైతే ఉన్నదో ఇలా కటాఫ్ పెట్టి బీసీల గొంతు కోసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. సో ఒక నియంతృత్వ పోకడలతోని దొరపోకడలతో వెళ్ళినట్టుగా ప్రజలు అనుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ ఎవరి సంపాదన వాళ్ళే, ఎవరి అవినీతి వాళ్ళ ఎమ్మెల్యేల కార్యక్రమాలకు సంబంధించిన పడతా ఉంది. కాంగ్రెస్ పరిస్థితి అట్లుంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పరిస్థితి అంతకు మించి ఏమైనా ఉందా? బీటీఆర్ఎస్ పరిస్థితి చెప్పలేం. ఎందుకంటే ఒకవైపు కవిత లేటెస్ట్గా పార్టీ పెట్టి మొదటి బాణాలు తన తండ్రి మీద కొడేసింది. ఆయన పాత కేసీఆర్ మానవత్వం ఉన్న మనిషి. ప్రజలకు కష్టం వస్తే, ఆత్మహత్యలు జరిగితే చనిపోతే పరామర్శించేవాడు, వాళ్ళకి ఏదైనా సాయం చేసేవాడు. ఆయన మానవత మూర్తి కేసీఆర్. ప్రస్తుతం గుంటనక్కల చేతిలో ఉన్నటువంటి కేసీఆర్ మరమనిషి. రాష్ట్రంలో ఎన్ని జరుగుతూ ఉన్నా, భూదాన భూములు గుంజుకున్నా, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నా, రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నా, ఎవరైనా స్కూల్ బస్సు యాక్సిడెంట్లో పిల్లలు చనిపోయినా, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్స్ పోరాటం అంత జరిగినా ఎక్కడా కూడా కేసీఆర్ వచ్చినట్టుగా, అదేవిధంగా కేసీఆర్ మేము ఉన్నామంటూ అండదండగా ఉన్నట్టుగా లేదు. హైడ్రాకి సంబంధించి కూడా ఇళ్ళు కోల్పోతున్నా కూడా మాట్లాడే పరిస్థితి లేదని చెప్పేసి కేసీఆర్ చెప్తున్న పరిస్థితి మనం కేసీఆర్ మీద తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవితక్క చెప్తున్న విధానాలను మనం గమనిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ స్వయంకృతంగా వాళ్ళు బొందలగడ్డలు దవ్వుకుంటే తప్ప ఓన్గా బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు. రామాయణంలో ఈ భీష్ముడి పాత్ర ఇలా కవిత పోషిస్తుందనేది చెప్పక తప్పదు. సో కవిత వల్లే కేసీఆర్కు చికాకులు ఎదురవుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో రాజకీయాల్లో ఏదైనా జరుగుతుంది. కవిత పార్టీ పెట్టినది, మేము అధికారంలోకి వస్తానని కేసీఆర్ చెప్తున్నాడు. కేసీఆర్ మాటలకు ప్రతిబంధకంగా కవిత తయారవుద్దా? లేదా 2024లో జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలక్క పోటీ చేసి
ఆమె టీ కప్లో తుఫాన్లాగా తేలిపోయింది. చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో పేరు పెట్టుకుంది షర్మిలక్క. సో దాని తర్వాత ఆమె తేలిపోయింది. సో ఇది పరిస్థితి. సో కాంగ్రెస్లో పోయి ఇదైంది. కవితది కూడా అట్లనే అవుతుంది అంటున్నారు. తేలిపోద్దా నిలబడిద్దా కాలం నిర్ణయించాలి. ఏం జరుగుతుందో చూడాలి. సో తండ్రి అన్నకి అవగాహన లేదని, తండ్రి తెలిసి కూడా మాట్లాడలేదని హరీష్ రావు మీద నిప్పులు కుమ్మరిస్తూ డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తుంది. 33 జిల్లాలకు వెళుతూ వాళ్ళు చేసినట్టు అవినీతిని ఎండగడతా ఉంది. ఇక భౌగోళిక తెలంగాణ కేసీఆర్ చేసింది కాబట్టి సామాజిక తెలంగాణ నేనంటూ కంకణం కట్టుకున్నట్టుగా ఖచ్చితంగా తలకు గుడ్డ కట్టుకొని పనిచేసినట్టుగా ఇవాళ మనకి కనపడతా ఉంది. ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అధికార ప్రతిపక్షాలు ఈ పరిస్థితులు ఉన్నాయి. రేవంత్ రెడ్డికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మంత్రుల కుమ్ములాట్లు ఉన్నాయి, మంత్రుల అవినీతి ఉంది, మంత్రులు అధికారులు జవాబుదారీతనం లేదు. సో ఈ పరిస్థితులన్నీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పేరు చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం పేరు చేస్తుందని చెప్పక తప్పదు. కొన్ని వేరియేషన్స్ కనపడతా ఉన్నాయి. నెల నుంచి 40 రోజులు పైగా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సమ్మె జరిగితే నేను ఆర్టీసీ కార్మికులతో నిన్న వాయిస్లు కూడా తీసుకున్నా, ఇంతకుముందే పెట్టాను, నేను రిలీజ్ కూడా చేశాను. ఆర్టీసీ కార్మికులు 40 రోజులు చేసుకొని 3 మంది చనిపోతే కనీసం చర్చలకు కూడా పిలవకుండా సమ్మెని నీరుగార్చి కార్మిక వర్గాలను 2 గ్రూపులు చేసి సమ్మెని నీరుగార్చినటువంటి పరిస్థితిని చూశామనేది కార్మిక వర్గాలు చెప్తా ఉన్నాయి. మరి అలా 3 రోజులు సమ్మె జరిగితే శంకర్ గౌడ్ చనిపోతే ఆర్టీసీ డ్రైవర్ 10 లక్షలు ఎక్స్గ్రేషియా అంటే నష్టపరిహారం, ఆ కుటుంబంలో ఒకళ్ళకి ఉద్యోగం, అదేవిధంగా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పితో పాటుగా 30-40 డిమాండ్స్ పెడితే అందులో మేజర్ అంగీకరించడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. ఆ విధంగా జేఏసీకి ఏర్పడిన ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి ప్రధానమైన ఆంధ్రప్రదేశ్లో విలీనమైంది. తెలంగాణలో కూడా విలీనమైతే దానివల్ల ఉద్యోగ భద్రత వస్తుందని ఆర్టీసీ సమాజం భావిస్తుంది. అటు డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, మెకానిక్లు కానీ, స్వీపర్ల దగ్గర నుంచి అందరూ ఆ డిపార్ట్మెంట్లో ఆర్టీసీ కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళందరూ, తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళందరూ భావిస్తూ ఉన్నారు. ఇదైతే కార్పొరేషన్ నిలకడ ఉండదు, చెప్పలేం, ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉంటాయని, దానివల్ల ఉపయోగం జరుగుతుందని యావత్ ఆర్టీసీ కార్మిక ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది కేవలం ఆర్టీసీకి సంబంధించిందే కాదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఇదే ఉన్నది. మంత్రులకు జవాబుదారీతనం లేదు, ఎవరు బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించినట్టుగా లేదు. ప్రజలకి మరి మంత్రులు ఉద్యోగ వర్గాలతోనే ఫ్రెండ్లీగా ఉండి ఎప్పటికప్పుడు సభలు సమావేశాలు జరుపుతూ భవిష్యత్ కార్యాచరణ తీసుకెళ్లి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉన్నది. కానీ వాళ్ళు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది అనేది మనకి స్పష్టమవుతా ఉన్నది. ఇక ప్రతి దానికి సీఎంఏ రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడాలంటే మంత్రులు ఉన్నది ఎందుకు, ఎమ్మెల్యేలు ఉన్నది ఎందుకు, కమిటీలు ఎందుకు ఉన్నది ఎందుకో మరి ఇలా ప్రశ్నార్థకంగా అనిపిస్తుంటుంది. 2004 దాకా ఉన్న చంద్రబాబు నాయుడు టీడీపీ మీద అదే పరిస్థితి ఉన్నది. దాని తర్వాత వచ్చిన కాంగ్రెస్ పెన్షనర్లకు సంబంధించిన అంశాలు 2004 దాకా ఉన్నటువంటి టీడీపీ, తర్వాత వచ్చిన కాంగ్రెస్, 2014లో వచ్చిన బీఆర్ఎస్ పెన్షనర్లు వాళ్ళు కోపంగా ఉండి ఉన్న ప్రభుత్వంలో ఓడించుకుంటూ వస్తూ ఉన్నారు. సో టీజీఓలు, టీఎన్జీఓలు అసంతృప్తిగానే ఉన్నారు. సో వాళ్ళే అప్పులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వాలు గగ్గోలు పెడతా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా కొన్ని ఆరోపణలు అనిపిస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డి మీద. వాస్తవంగా చూసుకున్నప్పుడు ముఖ్యమంత్రి బిజీనే, కానీ ముఖ్య నాయకులను కలవనంత బిజీ కాదు. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు కలుస్తూనే ఉంటారు. రేవంత్ రెడ్డి ఒక స్టేట్ లెవెల్ కార్మిక నాయకుడు వాళ్ళ కుటుంబ సభ్యుడు వివాహానికి కార్లు ఇయటానికి పోతే కలిసే పరిస్థితి లేదట. ఎమ్మెల్యే అపాయింట్మెంట్లు దొరకట్లా. ఒక ఎమ్మెల్యే పోయి వాళ్ళ కుటుంబంలో సభ్యుడి పెళ్ళికి సరే వస్తారా రారా సెకండరీ, ఆ ఇన్విటేషన్ ఇచ్చే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి. అంటే ఎంత ప్లానింగ్ ఉన్నది అనేది ఇలా ప్రశ్నార్థకంగా ఉన్నది. బిజీ ఉంటుంది ముఖ్యమంత్రి అంటే, మామూలు గ్రామ కార్యదర్శికే బిజీ ఉంటుంది, కలెక్టర్కి ఇంకా బిజీ ఉంటుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే బిజీ ఉండదా? కాబట్టి విజిటింగ్ అవర్స్ అయింది, పర్యటన అవర్స్ అయింది, ఫైళ్ళ మీద సంతకాల అవర్స్ అయింది, ప్రజల్లోకి వెళ్ళే అవర్స్ పని గంటలేంటి, ఇవన్నీ చూసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఇవాళ మనకు కనపడతా ఉంది. సో ప్రజలకి ఏ హామీలు ఇచ్చి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారో వాటిని అమలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. రైతు బంధు ఏదో కొద్దిగా వేస్తున్నట్టుగా ఉంది, ఫ్రీ బస్సు, దొడ్డు బియ్యం ప్లేస్లో సన్న బియ్యం, 200 యూనిట్ ఉచిత కరెంటు, ఇట్లాంటి కొన్ని పథకాలు పోను ఎన్నికల్లో వచ్చిన హామీలు నెరవేర్చారని మనం చెప్పలేము. ఇంకొకవైపు ఎప్పుడు రేవంత్ రెడ్డి బేదరుపులు అరుస్తూనే ఉన్నాడు. సో ఇది పరిస్థితి. రేషన్ కార్డులు ఇస్తామని అంటున్నారు, పెన్షన్లకు సంబంధించి 2 లక్షల మందికి ఈసారి పెన్షన్లు ఇస్తామంటున్నారు. సుమారుగా 12 నుంచి 15 లక్షల పైగా పెన్షన్స్ అప్లై చేసుకున్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి వచ్చినప్పుడు
65 లక్షల మందికి 5 లక్షల మందికి ఇచ్చారంటున్నారు. అవి 5 లక్షలు ఏ స్టేజ్లో పూర్తయినాయో అర్థం కాదు. మిగిలిన 60 లక్షల మంది ఎప్పుడు ఇస్తారు? సో ఇప్పుడు 60 లక్షల మందికి ఇచ్చకుండా పోవాలంటే మరి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? వీళ్ళు ఒక 15 లక్షలకి ఇచ్చారనుకోండి, వీళ్ళ గవర్నమెంట్లో 15 లక్షలు పోతే 65లో ఇంకా 50 లక్షల మందికి ఇవ్వాలి. అంటే ఈ చొప్పున ఇంకొక 30 నుంచి 50 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. సరే, యుద్ధ ప్రాతిపదికన ఎట్లా సాధ్యమైంది మరి లేని వాళ్ళకి సంబంధించినది ఇలా మనకు ముందున్నట్టు పరిస్థితి. ఇంకోవైపు రాష్ట్రాలు అప్పుల ఊబిలో ఉన్నాయి. అలవిగాని వాగ్దానాలు ఇస్తున్నారు, కానీ సంక్షేమ పథకాలకు ఇవ్వాల్సిందే దానికి కాదను. సో మంత్రులు ప్రజాప్రతినిధుల జీతాల్లో కోత విధించాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఒక డిసిజన్ తీసుకుంది. అంటే ఆర్థిక ఇబ్బందులు ఆ పరిస్థితిలో నెట్టేయబడతా ఉన్నాయి. సమీక్షించుకొని ముందుకు పోవాలి. పిండి కొద్దీ రొట్టెలాగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మంచి పనులకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉన్నది. సో పెద్దలారా మిత్రులారా, ఇది పరిస్థితి. ప్రభుత్వంలో దిద్దుబాటు చర్యలను తీసుకొని ముందుకెళ్ళాలి. ఇక బీసీ ఉద్యమానికి సంబంధించి 42% రిజర్వేషన్లకి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బీసీ మేమెంతో మాకంత వాటా 42% స్థానిక సంస్థల్లో దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మహిళలకు 33% రిజర్వేషన్లకు సంబంధించి వచ్చినప్పుడు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే మనకు కనపడతా ఉంది. సో ఓబీసీల ఓటు అడుగుతున్నారు, ఓబీసీ మహిళల ఓట. రాష్ట్రంలో బీజేపీ ఉన్నా లేనట్టుగా మనకు కనపడుతుంది. తేజస్వి సూర్య తెలంగాణ గురించి తలకాయ లేనటువంటి తెలంగాణని తీసుకొచ్చారని అవాకులు చలావాకులు బేరుతుంటే, సో బండి ఏమంటారు అరవింద్, బీజేపీ ఎంపీ అరవింద్ అడుగులుగా మాట్లాడినట్టు సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కిషన్ రెడ్డి సారీ చెప్పాళ్ళని తప్పించుకునే ప్రయత్నం. సో తెలంగాణ సమాజం మీద వాళ్ళకి అంత అక్కసు ఎందుకు ఎంపీలకి? ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మాట్లాడితే బీజేపీ పేరుతోనే వీళ్ళు మాట్లాడరా? సో తెలంగాణకి సంబంధించినటువంటి హక్కుల్ని విభజన చట్టం హామీలని వీళ్ళు బీజేపీ ఎంపీలు ఎంత మట్టికి అమలు చేస్తానికి కృషి చేస్తున్నారో ప్రయత్నం చేయాల్సి చెప్పాల్సిన అవసరం ఆ పార్టీ ముందున్నది. బీసీ రిజర్వేషన్లో 9వ షెడ్యూల్ పెట్టే కార్యక్రమాన్ని అధికార ప్రతిపక్ష అన్ని పార్టీలు కృషి చేయాల్సిన అవసరం ఉంది. సో లేకపోతే కాలగర్భంలో కలిసిపోతాయి. వామపక్ష పార్టీలు అసంఘటిత రంగ కార్మికుల్ని, భవన నిర్మాణ కార్మికుల్ని, రైతుల్ని, రైతు కూలీ సంఘాలని మొబిలైజ్ చేసి వాళ్ళ స్థాయిలో వాళ్ళకున్న పరిధిలో వాళ్ళ ఉద్యమాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అది సిపిఐ కానీ, సిపిఎం కానీ, మాస్ లైన్ కానీ, న్యూ డెమోక్రసీ కానీ వాళ్ళ పని వాళ్ళు చేసిపోతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్ట్రోక్కి చాలామంది అధికార పార్టీలు టీఆర్ఎస్ పార్టీలు పోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. బీఎస్పీ అప్పుడు దాకా ఉన్నది అట్లా ఉండేది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వేసిన దెబ్బ అది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ముందు బీఎస్పీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తర్వాత బీఎస్పీకి వస్తుంది అనేది చెప్పక తప్పదు. సో ఇది పరిస్థితి. సో దాంతోపాటు తెలంగాణ జనసమితి పార్టీ కోదండరాం ఆయన కొద్దిమందితోని పరిమితం అయ్యారు. సో ఒక ఉద్యమకారుడు పార్టీ అట్లా తయారైంది. సో ఒక సందర్భంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని పార్టీ పెట్టానంటే ప్రొఫెసర్ కోదండరాం సార్ పెట్టింది ఎట్లుంటుంది, ప్రొఫెషన్లను ఆదరించట్లేదు ప్రజలు అన్నట్టుగా చెప్పుకొస్తున్నాను. సో రకరకాల సమీకరణలు రాజకీయాల్లో ఉంటే ఎటువైపు నుంచి ఎంతమంది చేసుకుపోతున్నా, ఎటువైపు నుంచి ఎటు నుంచో దాడి జరిగింది చెప్పలేం. ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉంటాయి. ముఖ్యంగా సకల కుల జనగణన తెలంగాణలో జరిగింది. దాని తర్వాత తమిళనాడులో, బీహార్లో జరిగింది. బీహార్లో దాన్ని అమలు చేశారు, తమిళనాడులో అమలు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో అమలు చేసే పరిస్థితి కనపట్ల 69%తోనే బీసీ రిజర్వేషన్స్ అన్ని రకాల మహిళా రిజర్వేషన్తో సహా 69%తో పాటు అమలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సందట్లో సడేమియా సందంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కూడా అమలు చేస్తున్న పరిస్థితిని రాష్ట్రంలో మన దేశంలో చూస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా బీసీ షెడ్యూల్లో బీసీ సమాజానికి సంబంధించిన 42% రిజర్వేషన్స్ ఏదైతే ఉందో దాన్ని 9వ షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో పెద్దలారా మిత్రులారా, ఏదైతే ఉన్నదో బీసీ సమాజానికి ఎజెండా ఉన్నాయి, లేవని కొంతమంది విష ప్రచారం చేసినా నేను చెప్తాను. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, భూమి పంపిణీ, సమాన అవకాశాల సమాజం కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, వీటితో పాటుగా ప్రజలకు అవసరమైనటువంటి ఆయా సందర్భాలను బట్టి ఉన్నటువంటి వాటిని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగానే మనవి చేసుకుంటా ఉన్నాను, గుర్తు చేస్తూ ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందైతే అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ విధంగా ముందుకు పోవాలి కూడా. సో సోదరులారా, సోదరిమణులారా, ఇది పరిస్థితి. తెలంగాణ యావత్ సమాజం ఏదైతే ఉన్నదో ఇలా కొన్ని ఇప్పటికే ఎన్నికలు అయిపోయినాయి. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి 100కి 60 నుంచి 80% కాంగ్రెస్ గెలిచింది. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా 60 నుంచి 80% కాంగ్రెస్ గెలుచుకుంది.
ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తున్నారు. సుమారుగా 50 నుంచి 80% గెలిచే పరిస్థితి కాంగ్రెస్కి అయితే మనకు కనిపిస్తూ ఉంది. మే జూన్ మాసాల్లో ఎన్నికలు జరుగుతాయి. సో ఏది జరిగినా ఇది రెఫరెండం కాకపోవచ్చు. ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి, భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి పార్టీ ఏదైతే ఉన్నదో ఆ పార్టీకి సంబంధించి కూడా ఆ పార్టీకి సంబంధించి ఇవాళ మనకి వినపడుతున్న మాట ఏం వినపడుతుందయ్యా? రాష్ట్ర అభివృద్ధికి కుంటుపడుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. సో బీఆర్ఎస్ కవిత అన్నట్టుగా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాటగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాటగా ఉన్నది. సో నామినేటెడ్ పోస్టులు సుమారుగా 6,000 పోస్టులు ఉంటాయని, 10 ఏళ్లలో 2 నుంచి 3 సార్లు రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉందని, ఆ నామినేటెడ్ పోస్టులు కనీసం 30,000 మందికి ఆ విధంగా తెలంగాణ ఉద్యమకాలకి అవకాశం ఇచ్చుంటే బాగుండేదనేది, ఇవ్వకపోవటం వల్ల ఈ నష్టం జరిగిందని, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకాలను తొక్కేసినటువంటి నాయకులు మళ్ళీ బీఆర్ఎస్లో జాయిన్ గాంగలోనే ఇది సన్నాసుల మఠం కాదు, రాజకీయ పార్టీ అని చెప్పేసి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఉద్యమకాలను తొక్కేయటం వల్లనే బీఆర్ఎస్కి గతి పట్టిందనేది ఇవాళ స్పష్టమవుతూ ఉన్నది. సో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి బాటలు వేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ఏదో పెట్టింది కానీ వానాకాలం, శీతాకాల సమావేశాలు, రేపు వేసవికాల సమావేశాలు జరిగిన నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టలేదు. ప్రైవేట్ బిల్లు కూడా పెట్టల. గాయత్రి రవి గారు ప్రైవేట్ బిల్లు అన్నారు, మళ్ళీ చల్లబడ్డారు బీఆర్ఎస్ గాయత్రి రవి ఎంపీ గారు. అంటే బీఆర్ఎస్ పార్టీలో అయిన వాళ్ళ అధినాయకత్వం ప్రకారం. అంటే బీజేపీ బీసీ వ్యతిరేకి, వాళ్ళ డిఎన్ఏలోనే, వాళ్ళ రక్తంలోనే బీసీల వ్యతిరేకత ఉంది, బహుజనుల వ్యతిరేకత ఉంది. అదొక బ్రాహ్మణ పార్టీ, అదొక బనియాల పార్టీ, అది ఆధిపత్య కులాల పార్టీ తప్ప మరొకటి కాదు అనేది ఇలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. మహనీయులు ఇచ్చినటువంటి, మహానుభావులు, గొప్ప వ్యక్తులు ఇచ్చినటువంటి మధ్యప్రదేశ్ శరత్ యాదవ్ కీర్తిశేషులు ఆయన చనిపోయారు, శరత్ యాదవ్ కూడా. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ అఖిలేష్ యాదవ్ నాన్నగారు ములాయం సింగ్ యాదవ్ ఆయన కూడా చనిపోయారు. లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ నాన్నగారు బతికే ఉన్నారు. వీళ్ళంతా 27% బీసీ రిజర్వేషన్ కోసం తీసుకొచ్చా ముద్ద బోబెట్టారు బీసీ సమాజానికి. ఎస్సీ ఎస్టీలకి అంబేద్కర్ ముద్ద బోబెట్టాడు. వీళ్ళు ముగ్గురు మాత్రం బీసీ సమాజాన్ని పోబెట్టారు. మేమెంతో మాకంత ఓటర్ రావాలనేది ఇలా యావత్ బీసీ సమాజం తెలంగాణ రాష్ట్రం నుంచి యావత్ 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలా ఆ బీసీ రిజర్వేషన్స్ అయితే ఇలా ఇచ్చి తీరాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. సో వీటి మీద మాట్లాడటానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ సిద్ధంగా లేదనేది స్పష్టం అవుతూ ఉన్నది. ఇంకొక వైపు దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, అదే పరిస్థితి రాష్ట్రం కూడా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. నా దాకా వచ్చింది, పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ దొరకట్లా, డీజిల్ దొరకట్లా, గ్యాస్ బండ్ల కట్ల పొయ్యిలేని, రైస్ కుక్కర్లు, పప్పు కుక్కర్లు, కరెంటు పొయ్యిలు కొనుక్కుంటూ ఉన్నారు. సరే వంట మట్టికి ఓకే, మరి ట్రావెలింగ్కి సంబంధించి వాళ్ళు ఉద్యోగానికి పోవడానికో, వ్యవసాయం చేయాలంటే ట్రాక్టర్లకో డీజిల్ సంగతి ఏంది ఇవాళ? మరి మనం 160% విదేశాల మీదనే ఆధారపడతా ఉన్నాం. మరి వాటిని అధిగమించేది ఎట్లా? వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇప్పటికే యుద్ధాల పేరుతోని మనం అమెరికా వేసే ట్యాక్సులు, యుద్ధాల పేరుతోని మనం చాలా మత్స్య పరిశ్రమ, కొన్ని వ్యవసాయ రంగ అనుబంధ వృత్తుల్లో సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ని కోల్పోయాం. దిగుమతులు కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇక OPEC దేశాలతో సంబంధాలు కానీ, ఆయిల్ కంట్రీస్తోని, అటు రష్యాతో సంబంధాలు కానీ, అమెరికాతో సంబంధాలు, దేశాన్ని ఇట్లాంటి దేశం చాలా క్లిష్ట పరిస్థితులు ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేయగలిద్ది అనేది పరిస్థితి ఉన్నది. సో ఇది తెలంగాణ రాష్ట్రానికి కూడా అప్లై అయ్యింది. ఈ సీజన్లో, ఈ ఖరీఫ్ తర్వాత రెండవ పంటకు వచ్చే రబీ సీజన్ని ఎట్లా అధిగమించుతుంది తెలంగాణ రాష్ట్రం, భారతదేశం, మేము కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం. సరే చెరువులు, కుంటలు వర్షాలు వస్తే నిండుతాయి, మరింత వర్షాలు వస్తే డ్యాములు నిండుతాయి, కాలువలు వస్తాయి. మరి డీజిల్ సంగతి ఏంది, పెట్రోల్ సంగతి ఏంది? యాంత్రీకరణకు సంబంధించినటువంటి మెషినరీ నడవాలంటే ఆయిల్ రంగంతో ముడిపడి ఉంది. వాటితో పాటు వ్యవసాయ రంగం కంటిన్యూ కావాలంటే ఎరువులు, పురుగు మందులు కావాలి. అవి మనం దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశంలో ప్రొడక్టివిటీ సరిపోట్ల ఉత్పత్తి, వాటి మరి రాష్ట్రం ఎట్లా ముందు పడుతుంది అనేది ఇలా బహిరంగ సవాలుగా మనకు కనపడుతుంది. వర్షాలు సకాలంలో వస్తే మంచిది. సోషల్ మీడియాలో వచ్చేది నిజమో కాదో తెలియదు, పెద్ద ఎత్తున ఎండలు ఉంటాయి, కరువు ఉంటుందని ఒక దుష్ప్రచారం అయితే జరుగుతుంది. సంబంధించిన వ్యవసాయ శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, వాతావరణ శాఖ దాని మీద ప్రజలకి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా ఉన్నదనేది ఇలా నేను స్పష్టంగా తెలియజేసుకుంటా ఉన్నాను పెద్దలారా, మిత్రులారా. సో ఈ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో ప్రజలకి దిశ మార్గనిర్దేశం చేయాల్సినటువంటి పాలకవర్గాలు ఆ విధంగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తామన్నాను. సో ఆ విధంగా ముందుకు పోవాలి, అన్ని రంగాలని ముందుకు నడిపించే కార్యక్రమం చేయాలి, ఆ విధంగా ఉండాలి. ముఖ్యంగా ఇందులో NGOల పాత్ర కూడా కీలకం, నెహ్రూ కేంద్రాల పాత్ర కీలకం. CSR ఫండ్స్, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గురువు గారు CSR ఫండ్స్కి కనుక సంబంధం ఏంటంటే NGOలు, స్వచ్ఛంద సంస్థలు నడిపే వాళ్ళకి ఇచ్చే ఫండ్స్. ఆ ఫండ్స్ వీళ్ళేది తీసుకొస్తున్నట్టుగా
వీళ్ళు ఇప్పించాల్సిన వాళ్ళు పోయి వాళ్ళే ప్రభుత్వంలో పెట్టుకొని ట్రిపుల్ పీ అట, పేదరికం లేని సమాజం వీళ్ళు నిర్మిస్తారట. ఎవడి పని వాడు చేయాలి కదా. గాడిద పని గాడిద చేయాలా, గుర్రం పని గుర్రం చేయాలి, కుక్క పని కుక్క చేయాలి, మనిషి పని మనిషి చేయాలా, గేదె పని గేదె పాలు వేయటం ఆ పని చేయాలి. సో ఈ సిఎస్ఆర్ ఫండ్స్ పెట్టి లేదా పేదరిక నిర్మూలన చేస్తారట. ఎన్జిఓ చేసే పని వీళ్ళు చేసుకుంటారు. ప్రతి మంత్రికి ఒక ట్రస్టు, ప్రతి ఎమ్మెల్యేకి ఒక ట్రస్టు, ప్రతి ప్రజాప్రతినిధికి ఒక ఫౌండేషన్ పేరుతో ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని ఆ పేరుతో సోహా చేస్తూ ఎవడి కంపెనీకి సంబంధించి వాడికి ఒక రిజిస్ట్రేషన్ సంస్థ, అది సోషల్ సర్వీస్ చేస్తున్నట్టుగా, ఖర్చు చేసినట్టుగా చాక్లెట్లు పంచి టన్నుల కొద్దీ అన్నదానం చేసినట్టుగా, స్వీట్లు పంచినట్టుగా క్యాంపెయిన్ చేసుకునేవాళ్ళు. రూపాయి చాక్లెట్లు పంచి ₹1,00,000 బిల్లు పెట్టేవాళ్ళు. ₹1,00,000 పెద్ద కంపెనీలు అయితే ₹1,00,000 ఖర్చు చేసి కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా చూపిస్తున్న పరిస్థితిని ఇలా మనం చూస్తున్నాం. సమాజంలో అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతలను అధిగమించి ముందుకు పోవాలి. కొంత డేటా మేము ముందుకు తీసుకొస్తాం. నిజంగా తెలంగాణ అభివృద్ధి జరిగిందా అని చెప్పలేము. సో ఎక్కడ ఉన్నది మన దేశం అనేది ఇవాళ మనం చూడాల్సిన అవసరం ఉన్నది. గత పాలకులు బంగారు తెలంగాణ అన్నారు, వీళ్ళు గ్రీన్ తెలంగాణ అన్నారు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు వర్గాల జీవన స్థితిగతులు మారినాయి అంటే మారలేదు. ఇప్పటికీ 100కి 13% కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు తెలంగాణ రాష్ట్రంలో. మరి ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం, ఇది భద్రతకు సంబంధించిన అంశం, ఇది పబ్లిక్ హెల్త్కి సంబంధించిన అంశంగా మీరు చూడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు కరెంటు సౌకర్యానికి సంబంధించి వచ్చినప్పుడు 6 లక్షల మందికి 6,56,000 మందికి ఇలా కరెంటు సౌకర్యం లేదు తెలంగాణ రాష్ట్రంలో. అంటే 100కి 5.8% మందికి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ లేదు. త్రాగునీరుకు వచ్చేసరికి నీళ్లు ఉంటాయి, ఫ్లోరైడ్ నీళ్ళు, బ్యాక్టీరియా నీళ్ళు, వైరస్ నీళ్ళు ఉంటాయి. ఈ తాగటం వల్ల కలరా వస్తుంది, ఈ తాగటం వల్ల ఫ్లోరైడ్ వస్తుంది, ఈ తాగటం వల్ల కామెర్లు వస్తాయి, ఈ తాగటం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. సో 100కి 21.2% కుటుంబాలు ఇలా త్రాగునీరు అందుబాటులో లేదు. సో ఆ విధంగా ఇబ్బందులు గురవుతూ ఉన్నాయి. మిషన్ భగీరథ పథకం పాలక పార్టీలకి సంబంధించినటువంటి జేబులు నింపడానికే సరిపోతూ ఉంది. ఆర్థిక పరిస్థితులకు సంబంధించి వచ్చినప్పుడు 6.5 కుటుంబాలు ఇంకా అప్పుల ఊబిలోనే ఉన్నాయి. పిల్లల పెళ్లికి సంబంధించో, పిల్లల చదువులకు సంబంధించో ఆరోగ్య ఖర్చులు ఇలా బండల మోసినట్టుగా చందంగా తయారైంది. కుటుంబ అవసరాలకు సంబంధించి వచ్చినప్పుడు కూడా 7% మంది ఇలా పెళ్ళిళ్ళకి, వైద్య ఖర్చులకి వడ్డీ వ్యాపారస్తుల దగ్గర గ్రామీణ ప్రాంతాల్లో బయట అప్పు తీసుకుంటున్నారు. బ్యాంకింగ్ అందలేదు తెలంగాణ రాష్ట్రంలో. ఇళ్ల పరిస్థితికి సంబంధించి వచ్చినప్పుడు 2 గదుల ఇళ్ళు 100కి 63.5% మంది 2 గదుల ఇళ్లలోనే జీవిస్తున్నారు. ఆ 2 గదుల ఇళ్ళు అంటే అదే కుటుంబం పెళ్ళైంది, పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, కొడుకులు పెద్దోళ్ళే మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, మనవలు అంట 2 గదుల్లోనే మరి ఎట్లా బతకాలి. సో బంజాల దొడ్లాగా ఇలా తయారైంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కుటుంబాల యొక్క దీన పరిస్థితి. ఇక 3 గదుల కంటే ఎక్కువ 27.5%. నేను ఇప్పటికే చెప్పాను ప్రజల జీవన ప్రమాణం పెరగాలని చెప్పేసి. సో ఇందులో ఇళ్లకు సంబంధించి 80 లక్షలు దరఖాస్తు చేస్తే 65 లక్షలు మీరే ఇళ్ళు లేని వాళ్ళు అని చెప్పారు. సో ట్రాన్స్జెండర్స్ ఒక సమస్య, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి వర్గాల మీదనే ఈ ప్రభావం ఉన్నది. సో ఆ విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళ సమస్య ఉంది, పెన్షన్ల సమస్య ఉన్నది, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, త్రాగునీటి సమస్య ఉన్నది, జీడిపి జీవన ప్రమాణాలు పెరిగినాయి అని చెప్తున్నాను. గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ అందలేదు. ఈ జీడిపికి సంబంధించి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో రోజు ₹1,00,00,000 ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఈ రాష్ట్రంలో 200 కూలికి పెట్టేవాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరిది అగ్రిగేట్ చేసి చెప్తా ఉన్నారు. కానీ ₹1,00,00,000 వస్తాయి, కానీ 200 వస్తాయి వ్యవసాయ రంగం, అసంఘటిత రంగంలో. ఆయన నేను అగ్రిగేట్ చేసి 50 లక్షలు ₹100 అగ్రిగేట్ చేసి చూపిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరిది కలిపితే 50 లక్షలు 100 అని. సో వాస్తవానికి మనం చూసుకున్నప్పుడు 50 లక్షలు అనేది ఆ కుటుంబం వాళ్ళ జీవిత కాలంలో కూడా సంపాదించలేదు అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ తెలంగాణ అభివృద్ధి కథలో ఇంకా పూర్తి అధ్యాయాలు ఉన్నాయి. ఆ అధ్యాయాల్లో ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుదల తప్ప మరొకటి లేదు. అట్లయితేనే నిజాభివృద్ధి జరిగినప్పుడు మాత్రమే, ప్రజల నిజ జీవితాల్లో వెలుగులు నిండినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడు తప్ప లేకపోతే కాదని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా మీరు కూడా మేము ఈ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండి పెద్దలారా మిత్రులారా.